ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దద్దమ్మ అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపైన వారు మండిపడ్డారు. ఎద్దులాగా ఇంతెత్తు ఎదిగితే సరిపోదు, దద్దమ్మలాగా పాలన సాగిస్తున్నారు అంటూ ఎదురుదాడి చేశారు. ఎరువులు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు తాను ఎప్పుడూ సభా సంప్రదాయాలను అనుగుణంగానే మాట్లాడతానని, వైసీపీ 5 ఏళ్ల పరిపాలన దారుణంగా సాగిందని విమర్శలు గుప్పించారు. దద్దమ్మ అనే పదం అన్పార్లమెంటరీ అయితే క్షమాపణ చెబుతానన్నారు. ఈ క్రమంలో నువ్వు చచ్చినా నా పర్సనాలిటీ నీకు రాదు అంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో సభా వాగ్దానం మరింతగా ముదిరిపోయింది. 5 సంవత్సరాలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. అందులో కొత్త సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొద్దల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష సిద్ధంగా ఉన్నాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ బుక్లెట్ పంపిస్తాం, వాళ్ళందరికీ చదువుకోమనండి. ఈ రోజు గొద్దల పార్టీ అధ్యక్షులు గొద్దల పార్టీ ఏ అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసిందో, ఏ పాయింట్లు అయితే లేవనెత్తారు, ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న అధ్యక్ష. మినిస్టర్ మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ, మనిషి పెరిగితే బుద్ధి రాదు, ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో, ఎవడు అమ్మోతులో ఉన్నాడు, ఎవడు ఉన్నాడు, ఎవడు పరిపాలన చేస్తాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో, ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఈ సభలో శాసనసభలో మంచిది కాదు. ఆ వర్డ్స్ అన్ని విత్డ్రా చేయండి. ఏంటి ఇలాంటి భాషలు ఆడడానికి గౌరవంగా మాట్లాడి నేర్చుకోండి.